మీనా మొహం మీద డబ్బులు విసిరి కొట్టిన బాలు, బాధలో మీనా. అసలేం జరిగింది అనేది పూర్తి వీడియో చూసేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఈరోజు 500 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసేయండి. ఇక ఇంతలో ప్రభావతి వాడి వల్ల ఎప్పుడు ఇంట్లో బాధలు కష్టాలు తప్ప ఎదురు చూపులు తప్ప ఇంకేమున్నాయని, ఎక్కడో తాగి పడుంటాడు అని చెప్పేసి ఇక అంటుంది. అప్పుడు మీనా, అత్తయ్య ఆయన ఒకప్పటి బాలు కాదు, ఇప్పుడు ఆయన పూర్తిగా మానిపోయారు, మందు కూడా పూర్తిగా మానేశాడు, మీరు ఆయన గురించి అలా మాట్లాడకండి అని అంటుంది. ఇక అప్పుడు సత్యం ఉండి, ఏమే ప్రభా నీ నోటికి ఎప్పుడు మంచి మాటలు రావా, అపశకునపు మాటలే వస్తాయా, అసలే మీనా బాలు రాలేదని బాధపడుతుంది, నువ్వు అందులో ఇలా మాట్లాడడానికి నీకు నోరెలా వస్తుంది, తల్లిగా నీకెలాగూ వాడి మీద ఏ ఇది లేదు, తన భార్యగా తను వాడి కోసం ఎదురు చూస్తుంది, తననెందుకు బాధ పెడతావు అని చెప్పేసి చివాట్లు పెడతాడు. ఇక మీనా మేడ మీదకి వెళ్ళి, అసలు ఎందుకు ఈయన ఇలా చేస్తున్నాడు, ఎందుకు ఈయన ఇలా మారిపోయాడు, అసలు నేనేమైనా అన్నానా, ఇవన్నీ నేనేమీ అనలేదే, ఈయన ఉదయం నుంచి ఇలా అయిపోయాడేంటి, ఆయన కోసం ఇష్టమైన పూరీ కుర్మా చేశాను, చాలా కష్టపడి చేశాను, కానీ ఆయన తినలేదు, నాకెంతో బాధగా ఉంది, ఇంకా రాలేదా అంటే ఈయన అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలో బాలు ఇంటికి వస్తాడు. బాలు కార్ గేట్ ముందు ఆగగానే ఇక మీనా పరిగెత్తుకుంటూ కిందకి వస్తుంది, వచ్చి గేట్ దగ్గరకి వెళ్తుంది. ఇక అప్పుడు బాలు గేట్ దగ్గర ఉన్న మీనాను చూసి మొహం పక్కకు తిప్పుకొని ఇక వస్తూ ఉంటాడు. ఇంతలో మీనా ఉండి, ఏంటండి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయరేంటి, మీరు నేను ఎన్నిసార్లు కాల్ చేసినా కట్ చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతుంది. కానీ బాలు మీనాని అస్సలు పట్టించుకోడు, మీనా మాటలు అస్సలు వినిపించుకోడు. ఇక బాలు త్వరగా ఇంట్లోకి వస్తుంటాడు. ఇంతలో సత్యం అక్కడే ఉండి ఉంటాడు, హాల్లో కూర్చొని ఉంటాడు. అప్పుడు సత్యం, ఏరా ఎక్కడికి వెళ్ళావు, మీనా మాట్లాడుతుంటే పలకకుండా అలా వస్తున్నావేంటి, తను మనిషి అనుకున్నావా లేదా ఇంకేమనుకున్నావు, తనకి సమాధానం చెప్పే అవసరం నీకు లేదా, ఈ టైం వరకు తన ఫోన్స్ ఎత్తకుండా ఉంటే తను కంగారు పడదా అని చెప్పేసి సత్యం తిడుతూ ఉంటాడు. అప్పుడు బాలు ఉండి, ఇంటికి రావాలనిపించలేదు నాన్న, నువ్వెక్కడ నా కోసం ఎదురు చూస్తుంటావో అని తిండి తిప్పలు మానేసి నా కోసం ఎదురు చూస్తూ బాధపడుతూ ఉంటావని చెప్పేసి ఇంటికి వచ్చాను, లేదంటే అక్కడే ఎక్కడో కార్లో ఒక దగ్గర ఆపుకొని కార్లోనే పడుకునేవాణ్ణి అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడు మీనా చాలా బాధపడిపోతుంది. ఇంతలో సత్యం ఉండి, అంత కర్మ నీకేం పట్టిందిరా, ఈ ఇంట్లో నీ కోసం ఎవరూ లేరనుకున్నావా, ఎదురు చూసే నేనున్నాను, నువ్వు రాక కంగారు పడుతున్న నీ భార్య ఉంది, నీకు ఇంకేం తక్కువ ఉందని బయట పడుకుంటానని చెప్తున్నావురా, అసలేం జరిగింది, మీనా అప్పటి నుంచి నువ్వెప్పుడు మాట్లాడతావా అని ఎదురు చూస్తుంది, కానీ నువ్వు మీనా మొహం కూడా చూడట్లేదు, మీనాని అడిగితే మీ ఇద్దరికి ఎలాంటి గొడవ జరగలేదని చెప్పింది, మరి ఎందుకు మీ ఇద్దరు మాట్లాడుకోవటం లేదు, ఎందుకు మొహం అక్కడ పెట్టుకొని ఉన్నావు అని చెప్పేసి బాలుని అడుగుతాడు. అప్పుడు బాలు, అదేం లేదు నాన్న, నేను అలసిపోయాను, వెళ్ళి పడుకుంటాను అని చెప్పేసి వెళ్ళబోతుంటే అప్పుడు సత్యం, ఆగరా, ముందు ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు సత్యం, నాన్న ఇప్పటికే చీకటయింది, నువ్వు వెళ్ళి పడుకో, నువ్వు స్కూల్ దగ్గర పనిచేసి అలసిపోయి ఉంటావు, వెళ్ళు నాన్న వెళ్ళు అని చెప్పేసి అంటాడు. అప్పుడు సత్యం, లేదురా, అసలు ఏం జరిగిందో చెప్తావా చెప్పవా అని చెప్పేసి బాలుని అడుగుతాడు. అప్పుడు మీనా ఉండి, మీరు ఆగండి మామయ్య అని చెప్పేసి, ఏమండి నా వైపు చూడండి అని చెప్పేసి బాలుని అంటుంది. అప్పుడు బాలు మీనా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడడు. అప్పుడు మీనా ఉండి, ఏంటండి నేనేం తప్పు చేశానో అర్థం కాక మీరు నన్ను మాట్లాడకుండా దూరం పెడుతుంటే అసలు కారణం ఏంటో తెలియకుండా బాధపడాల్సి వస్తుంది, అసలు నేనేం తప్పు చేశానని నా దగ్గర మాట్లాడట్లేదు, నేను మిమ్మల్ని ఏమన్నానని అని చెప్పేసి బాలుని అంటుంది. ఇక అప్పుడు బాలు ఉండి, అయ్యో మిమ్మల్ని ఇప్పుడు మేము మీనా అని పిలవకూడదు, మీనా మేడం గారు అని పిలవాలి, మీరిప్పుడు మాకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారన్న పొగరుతో ఉన్నారు కదా అని చెప్పేసి బాలు అంటాడు. ఇక అప్పుడు మీనాకి మ్యాటర్ అర్థమైపోతుంది, ఉదయం తను మాటలు జారింది కాబట్టే బాలు అలా బాధపడిపోతున్నాడని.
ఇక అప్పుడు మీనా ఉండి, అది కాదండి, మీరు ఆ మాట పట్టుకొని ఇలా బాధపడుతున్నారా? నేనేదో సరదాగా అన్నానండి, సరదాగా మాట్లాడడానికైనా కోప్పడడానికైనా నాకున్నది ఇక్కడ మీరే కదండి అని చెప్పేసి మీనా బాధపడుతూ అంటుంది. అప్పుడు బాలు, లేదు, నువ్వు ఈ డెకరేషన్ ఆర్డర్ వచ్చినప్పటి నుంచి నీ వ్యవహారం మొత్తం మారిపోయింది. నీ మాట తీరు, నీ పద్ధతి, నువ్వు నాకు ఇచ్చే విలువ అంతా మారిపోయింది. ఏంటి, నువ్వు నేను ఒక్క నెల రోజులు కష్టపడి సంపాదించేది ఒకే రోజు సంపాదించినందుకు ఇంత పొగరు చూపిస్తున్నావా? నీ పొగరు నీ దగ్గరే పెట్టుకో, నా దగ్గర మాట్లాడాలని ప్రయత్నించకు అని చెప్పేసి బాలు అక్కడి నుంచి చిరాగ్గా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక మీనా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు సత్యం ఉండి, ఏంటమ్మా వాడు మాట్లాడుతున్నది, నాకేం అర్థం కాలేదు, ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య అని చెప్పేసి, నువ్వు బాలుని నన్ను మేడం అని పిలవమని చెప్పు అనడం ఏంటి, ఏమైందమ్మా అని చెప్పేసి అడుగుతాడు. ఇక అప్పుడు మీనా ఉండి, లేదు మామయ్య, ఉదయం అని చెప్పేసి ఉదయం జరిగింది. ఇక మీనా డబ్బుల కట్ట చేతిలో పట్టుకొని ఊపుతూ, బాలు మొహం మీద ఊపుతూ, మీరు ఇప్పటి నుంచి నన్ను మీనా మేడం గారని పిలవండి అన్నది, జోక్గా అన్నది ఇక సత్యంతో చెప్తుంది. అప్పుడు సత్యం, అయ్యో అంత మాట ఎలా అనగలిగావమ్మా, వాడు దాన్ని సీరియస్గా తీసుకున్నట్టున్నాడు, అందుకే బాధపడిపోతున్నాడు. సరే, ఇక అది మర్చిపోయి ఇద్దరు మంచిగా ఉండండమ్మా, వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళి వాడిని భోజనానికి తీసుకొచ్చి భోజనం వడ్డించు, ఇక అన్నీ మర్చిపోయి మంచిగా ఉండండి మునుపటిలా అని చెప్పేసి సత్యం లోపలికి వెళ్ళిపోతాడు. మీనా మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటూ బాలు దగ్గరికి వెళ్తుంది. ఇక అప్పుడు బాలు తన వైపు కూడా చూడకుండా అటు తిరిగి చొక్కా చేంజ్ చేసుకుంటూ ఉంటాడు, అదే షర్ట్ చేంజ్ చేసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడు మీనా ఉండి, నిజం చెప్తున్నానండి, నేను ఏదో మీ దగ్గర సరదాగా అలా మాట్లాడానే తప్ప నాకు డబ్బు సంపాదిస్తున్నాను అన్న పొగరు కానీ అహంకారం కానీ లేదండి అని చెప్పేసి ఏడుస్తూ బాలు దగ్గర మాట్లాడుతూ ఉంటుంది. ఇక బాలు ఆల్రెడీ కొంచెం డ్రింక్ చేసి ఉంటాడు. అప్పుడు బాలు తన జేబులో నుంచి డబ్బుల కట్ట తీసి మీనా మొహం మీద కొడతాడు. నువ్వు ఎంత మారిపోయావు, ఒక్క 2 రోజులు నీకు ఆర్డర్స్ వచ్చేసరికి పొగరు పెరిగిపోయింది, ఈ డబ్బు చూసే కదా నన్ను పొద్దున వెక్కిరించావు అని చెప్పేసి జేబులో నుంచి నోట్ల కట్ట తీసి మీనా మొహం మీద విసిరి కొడతాడు. అప్పుడు మీనా చాలా అంటే చాలా బాధపడిపోతుంది. మీనా ఉండి, ఏంటండి ఎందుకు ఇలా మారిపోయారు, నేనన్న ఒక్క మాటకి ఇంత రాద్ధాంతం చేస్తున్నారేంటండి, డబ్బులు నా మొహం మీద విసిరి కొడుతున్నారేంటండి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు బాలు, చాలు, ఇక నువ్వు ఏ ఆర్డర్స్ చెయ్యనవసరం లేదు, పూల వ్యాపారాలు ఇవన్నీ ఏవి అవసరం లేదు, నువ్వు ఇంట్లోనే ఉండాలి అని చెప్పేసి అంటాడు బాలు. అప్పుడు మీనా, ఏంటండి ఇప్పుడు ఏమంతా జరిగిందని ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటుంది. అప్పుడు బాలు, ఒకవేళ అవన్నీ మానేసి ఇంట్లో ఉంటేనే నా దగ్గర మాట్లాడు, నీ నిర్ణయాలు నీకున్నప్పుడు నా దగ్గర మాట్లాడనక్కర్లేదు, నా జోలికి రానవసరం లేదు అని చెప్పేసి చెప్తాడు బాలు. ఇక అప్పుడు మీనా, అది కాదండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే బాలు అక్కడి నుంచి మేడ మీదకి వెళ్ళిపోతాడు. మీనా రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక బాలు పైకి వెళ్ళి బాధపడిపోతూ ఉంటాడు. ఇంతలో మీనా బాలు దగ్గరకి మేడ మీదకి వెళ్తూ ఉంటుంది. ఇక మీనా రాగానే బాలు కిందకి రావడానికి ట్రై చేస్తాడు. అప్పుడు మీనా బాలు చెయ్యి పట్టుకొని, ఏమండి నిజం చెప్తున్నానండి, నేను మిమ్మల్ని కావాలని అనలేదండి, మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అని చెప్పేసి బాలు మీద ఒట్టేయడానికి బాలుకి దగ్గరగా వెళ్తుంది. బాలు మీనాని దూరం నెట్టేస్తూ ఉంటాడు. అప్పుడు బాలు దగ్గర కొంచెం మందు స్మెల్ వస్తుంది, అదే డ్రింక్ చేసిన స్మెల్ వస్తుంది. అప్పుడు మీనా ఉండి ఇక బాధతో, ఏంటండి మీరు మందు తాగారా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు బాలు చాలా అంటే చాలా ధీమాగా గట్టిగా, అవును తాగాను, అయితే ఏంటి, ఏం చేస్తావు అని చెప్పేసి అంటాడు. అప్పుడు మీనా గుండె పగిలిపోతుంది. మీరు నాకు మాటిచ్చారు కదండి తాగనని, మరి ఇప్పుడు ఎలా తాగారు అని చెప్పేసి అనడంతో, అయ్యో మీరు అన్న మాటలకి కడుపు నిండిపోయి కడుపు మండిపోయి తాగానండి మేడం గారు అని
చెప్పేసి కాదు కాదు మీనా మేడం గారు అని చెప్పేసి అంటాడు బాలు. ఇక అప్పుడు మీనా చాలా బాధపడిపోతూ ఏడుస్తూ నేనన్న ఈ ఒక్క చిన్న మాటని పట్టుకొని మీరు మళ్ళీ వెళ్ళి తాగారా అంటే నా మాటని సాకుగా తీసుకుని తాగడమే ఉద్దేశించి తాగారన్నమాట. మీకు తాగాలనిపించే తాగారు, కాకపోతే మీరు నా మాటని అడ్డు పెట్టుకొని తాగారన్నమాట అని చెప్పేసి బాలుతో గొడవకి దిగుతుంది. ఇక అప్పుడు బాలు నాకు తాగాలనిపిస్తే నీ మాటలు నిన్ను అడ్డు పెట్టుకోనవసరం లేదు, తాగేస్తాను. కేవలం నీకిచ్చిన మాట వల్లే ఇన్ని రోజులు నీ మీదున్న ప్రేమ వల్లే తాగలేదు. కానీ నువ్వు ఈరోజు మా అమ్మావతి ముందు చేసిన గొప్ప అవమానానికి నా గుండె బద్దలైపోయి తాగాను అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడు మీనా ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా సత్యం దూరం నుంచి చూసి ఇక బాలు దగ్గరికి వచ్చి ఏంట్రా అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి తిడతాడు. రేయ్ తాగెచ్చావారా అని అనడంతో బాలు మొహం అటువైపు తిప్పుకుంటాడు. ఇక సత్యంకి అర్థమైపోతుంది బాలు తాగాడని. ఇక సత్యం కోపంతో బాలు షర్ట్ కాలర్ పట్టుకుని రేయ్ మళ్ళీ తాగావా, ఇంకా నువ్వు మారవారా అని చెప్పేసి బాలుని కొట్టబోతాడు. అప్పుడు మీనా సత్యంని అడ్డుకుంటుంది. ఇక అప్పుడు సత్యం రేయ్ మీనా నీ మీద ఎంత నమ్మకం పెట్టుకుందిరా, ఇలా ఎందుకు చేసావురా అని మాట్లాడుతూ ఉంటాడు. మరి సత్యం మీనా బాలులని కలపబోతున్నాడా, అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.